నమస్కారం, ఏడియన్ న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియపై అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తన కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానానికి గైహాజరైన 6 మంది కౌన్సిలర్లపై చర్యలు తీసుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నలకు చమత్కారాలు విసిరారు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వచ్చిన వారి గురించి ఆనందపడాలి కానీ రాని వారి గురించి ఇక్కడ చర్చించడం అనవసరమని చక్కరించారు నేదురుమల్లి. సార్, 25 మంది కౌన్సిలర్లలో కేవలం 19 మంది మాత్రమే పాల్గొన్నారు. 6 మంది గైహాజరు. వారిపైన పార్టీపరమైన చర్యలు ఏమైనా తీసుకుంటారా? ఏమన్నా స్టమక్ అప్సెట్ వల్ల ఆగారా, లేకపోతే హాస్పిటల్కి పోయారా, ఏమన్నా కారణాలు ఇచ్చారా? మీకేమో యాక్షన్ తీసుకోవాలని తొందరగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అటెండ్ అయింది 19 మంది. అందరూ జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే చైర్మన్గా నియమించాడో ఆ రోజు వారే కంటిన్యూ కావాలని మద్దతు పలకడం జరిగింది. ప్రలోభాలకు గురయ్యారా, భయభ్రాంతం చేశారా, ఏ కారణాలు అయ్యుండొచ్చు, లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? 6 మంది అసలు రాలా. వచ్చి వ్యతిరేకంగా ఓటేయడం కాదు, అసలు రాలా. తెలుసుకుంటాం ఏంటి అనేది, ఇబ్బందులు ఏంటి, ఏమో తెలుగుదేశం వాళ్ళు తీసుకొని పోయి ఎక్కడన్నా కట్టిపడేశాడేమో, ఎవడో తెలుసు. అసలు ఇప్పుడు దాకా నోరు తెరవరు, రహస్యంగా కలెక్టరేట్కి పోతారు. లక్కీగా అదే మా సాక్షి పేపర్ కాదు, జ్యోతిలోనే చెప్పుకున్నారు. నేను 16 మందిని అపహరించారని ఆరోపణ చేస్తుంది. నేను ఇప్పుడు ఆరోపణ చేస్తుందా మా 6 మంది కౌన్సిలర్స్ని మీరు అపహరించారు అని? లేకపోతే అసలు వచ్చిండాలి కదా. మాకు విప్పి ఇవ్వటం రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక ఏమంటారు దాన్ని, అంశం అంటారా, హక్కు. దాన్ని కొనసాగింపుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఏం చేయాలా, ఎలా చేయాలా అనేది పార్టీ అధినాయకత్వం డెఫినెట్గా డెసిషన్ తీసుకుంటారు. దానిలో అందుకనే పెద్దలు ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, వారు కూడా రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సంతోషమైన దానిలో సంతోషం వెళ్ళగొచ్చి దాన్ని హైలైట్ చేయకుండా పాపం రానోళ్ళ గురించి వాళ్ళ మీద